ఈ అసలు విషయానికి వద్దాం రండి. పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవు. అయ్యో పాపం. 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ కీలక తీర్పు. గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటుకు నిరాకరణ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లు డిస్మిస్. పోచారం సంజయ్ కుమార్ కాలే ఆదాయ విచారణ కూడా పూర్తి, నేడు తీర్పు. వీళ్ళు కూడా పార్టీ మారలే. పోచారం పార్టీ మారలేదు, సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారలేదు, చేవెల్ ఎమ్మెల్యే కాలే ఆదాయ కూడా పార్టీ మారలేదని వస్తుంది. వీళ్ళు 5, వీళ్ళు 3, 8 మంది అయిపోయిలా 10 మందేనా? ఆ ఇద్దరి పైననే వేటు పడుతుంది. ఆ ఇద్దరు, ఒకరు దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఒకరు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ 2 నియోజకవర్గాలకు బై ఎలక్షన్స్ వస్తాయి. వీళ్ళని బొందబెట్టాల్సిన ఆవశ్యకత మీ పైన ఉంటుంది ప్రజలారా. ఇక మిగిలింది దానం కడియం విచారణ మాత్రమే. బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదని కడియం వివరణ. నేటికి వివరణ ఇవ్వని దానం. సిగ్గుందారా అంటే నలా ఇక ఈ బూతులు వస్తున్నాయి నాకు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఎలాంటి ఆధారాలు లేవని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తేల్చారు. ఎమ్మెల్యేలు గూడెం మైపాల్ రెడ్డి పడంచెరు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, అరకపూడి గాంధీ షేర్లింగంపల్లి, ప్రకాష్ గౌడ్ రాజేందర్, తెల్లం వెంకట్రావు భద్రాచలం ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు అంటున్నాయి. ఎటువంటి ఆధారాలు? ఇది చదివిన తర్వాత 3కు పోదాం. ప్రజాస్వామ్యం ఖూనీ అయింది అంటున్నారు కేటీఆర్. సుప్రీంకోర్టు రాజ్యాంగంపై రాహుల్కు గౌరవం లేదు అంటున్నారు కేటీఆర్. స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి మచ్చ అంటున్నారు హరీష్ రావు. ఇది రాజ్యాంగాన్ని కాలరాయడమేనని కామెంట్ చేస్తూ ఉన్నారు. స్పీకర్ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందే. ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం ఆశ్చర్యకరం. విప్ ఆది శ్రీనివాస్ స్పీకర్ తీర్పు రాజ్యాంగ హత్య అంటున్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. మరి 3లా ఏం రాసుకొచ్చేలో ఒకసారి చూద్దాం. 3లా ఏం రాసుకొచ్చిందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ 5 ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఈ మేరకు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తీర్పు వెలువరించారు. బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని ట్రిబ్యునల్ కోర్టులో పిటిషన్దారులు ఇక ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరపు అడ్వకేట్ల సమక్షంలో స్పీకర్ ఒక్కో పిటిషన్పై విడివిడిగా తీర్పు ఇచ్చారు. ఈ 5 ఎమ్మెల్యేలు ఇప్పటికీ బీఆర్ఎస్లోని కొనసాగుతున్నట్టు బలమైన ఆధారాలు ఉన్నాయని, అదే సమయంలో కాంగ్రెస్లో చేరారనేందుకు ఎలాంటి రుజువులు లేవని తేల్చారు. అందుకే ఆ 5పై అనర్హత వేటు వేయలేమని స్పష్టం చేశారు. దీంతో వీళ్ళంతా అనర్హత వేటు నుంచి తప్పించుకున్నట్లయింది. ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఈ నెల 18న ముగి ఉండడంతో బుధవారమే స్పీకర్ తీర్పునివ్వడం విశేషం. కాగా స్పీకర్ కార్యాలయం ఈ తీర్పు కాపీలను శుక్రవారం సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు పంపించనుందట. అంటే ఇవాళ 18వ తారీఖు, ఇవాళకి లాస్ట్ ఉండే, సో ఇవాళనే పంపించారట. ఇక 10 మందిపై అనర్హత పిటిషన్లు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అనంతరం కాంగ్రెస్లో చేరారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అడకపూరి గాంధీ, ఇక తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, ఇక కాలే యాదయ్య, కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఉన్నారు. తాము చేసిన ఫిర్యాదులపై స్పీకర్ జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ నెల 18లోగా స్పీకర్ విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇక 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టారు. అయితే వీరిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. దీంతో ఆ ఎమ్మెల్యేలపై 3 విడతలుగా ఇక స్పీకర్ విచారణ జరిపారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలతో పాటు వారి తరపు అడ్వకేట్లను, అలాగే వీరిపై అనర్హత పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, పల్లరాజేశ్వర్ రెడ్డి, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్తో పాటు వారి తరపు అడ్వకేట్లను విచారించారు. ఇరు వర్గాలు ఇచ్చిన పలు వీడియో క్లిప్పులను, ఫోటోలను, పత్రికల్లో వచ్చిన వార్తలను, ఇతర ఆధారాలను నిశితంగా పరిశీలించారు. ఈ క్రమంలో 5 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ బుధవారం తీర్పు వెల్లడించారు. ఇక విచారణ పూర్తయిన మరో 3 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్యలపై తీర్పునకు స్పీకర్ గురువారం వెల్లడించే అవకాశం ఉంది. శుక్రవారం తీర్పు కాపీలను సుప్రీంకోర్టుకు పంపించాల్సి ఉండడం, ఇక ఇప్పటికే ఈ 3 ఎమ్మెల్యేల విచారణ పూర్తి కావడంతో స్పీకర్ గురువారం తీర్పు ప్రకటిస్తారని భావిస్తున్నారట. ఇంకా 3 ఉన్నదట విచారణ. ఈ 3 ఇవాళ వేసి సుప్రీంకోర్టుకు ఈ సీల్డ్ కవర్లో నివేదిక పంపిస్తారట. ఇక తీర్పు రాగానే కడియం వివరణ. దానం నాగేందర్, కడియం శ్రీహరి అఫిడవిట్లు దాఖలు చేయకుండా స్పీకర్ను మరింత గడువు కోరారు. అయితే 5 ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు ఇచ్చిన అనంతరం
బుధవారం సాయంత్రం కడియం తన అఫిడవిటీ సమర్పించారు. తాను బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదని, ఇంకా అదే పార్టీలో కొనసాగుతున్నానని అందులో పేర్కొన్నారు. ఆ వెంటనే స్పీకర్ దాని కడియంపై ఇక ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు పంపించారు. దీనిపై ఆయన వివరణ స్పీకర్ తీసుకోనున్నారు. ఇక ఇప్పటికే అఫిడవిట్ సమర్పించిందని ఇక దానం నాగేందర్ ఒక్కరే సమర్పించనిది దానం నాగేందర్ ఒక్కరే తాను స్పీకర్ మరింత గడువు కోరారని ఇప్పటికే ఆయన స్పష్టం చేసిరట. మరి వీళ్ళకి సిగ్గు అనిపిస్తలేదా? బీఆర్ఎస్ లోనే ఉన్నామన్న ఎమ్మెల్యేలు విచారణకు హాజరైన సందర్భంగా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఇప్పటికీ తాము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని చెప్తున్నారు. మరి ఈ ఫోటోలను ఏమంటారు? ఈ గాడి కొడుకులను ఏ చెప్పుతో కొట్టాలి? ఏ చెప్పుతో కొట్టాలి? ఎడమదా కుడిదా, లేదంటే పెండలది కొట్టాలా మిమ్మల్ని? అవును. రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి, మీ ఇంటికి వచ్చి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ స్పీకర్ కండువేసింది కదా. మరి కండువేసినప్పుడు నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా, నాకు కాంగ్రెస్ కండువ ఎందుకు వేస్తున్నామని ఎందుకు అడగకపోతే మడత పెట్టి కొడితే మళ్ళీ తెల్లరి పేపర్లు కూడా రాసినాయి పార్టీలో ఏరిన. బంగ్లాదేశ్ ప్రధాని ఉరికించకుండా కొట్టింది చూడు, అట్లా కొట్టాలి మిమ్మల్ని ప్రజలు. అది ఆ రోజు వస్తుంది, 100% వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు చూస్తాం మేము. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఈయన ఏ చెప్పుతో కొట్టాలి? నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటున్నారు. మరి ఇదేంద్రా నాయన, ఇదేంది ఇది? ఎవరు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. నీకు సిగ్గన్నా లేకపోయా కొంచెం అన్న? సిగ్గు, శరం, ఇజ్జత్, మానం, లజ్జ. నా దగ్గర ఫోటోలు ఉండే, అవన్నీ ఫొటోస్ ఉన్నాయి, 10 మంది వస్తున్నాయి, కానీ ఇది ఏమవుతుందో అర్థం కావట్లేదు. వస్తుందా అది? కొంచెం అన్నా మనకు లేకపోయా. ఇంకా 3 రంగుల జెండా కప్పుకున్నారండి వీళ్ళు, పోడైపోను. అందులో ప్రధానంగా ప్రతి నెల ఎమ్మెల్యేలుగా తమకు వచ్చే జీతం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఫండ్గా చెల్లిస్తున్నామని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని వివరించారు. ఆ సందర్భంలో తమకు సీఎం కప్పిన కండువాలు కూడా కాంగ్రెస్ కండువాలు కాదని, అవి కేవలం జాతీయ పతాకం రంగులో ఉన్న కండువాలు. జాతీయ పతాకం ఎవడన్నా కప్పుకుంటారు రవై? జాతీయ పతాకం రంగులో ఉన్న కండువలు మాత్రమేనని చెప్పారు. వీరిపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం వారంతా పార్టీ ఫిరాయించినట్లు అందుకు సంబంధించిన వీడియో క్లిప్లను, ఫోటోలను, పేపర్ కటింగ్లను విచారణ సందర్భంగా స్పీకర్కు అందించారు. ఈ రెండు వర్గాల వాదనలు విన్న స్పీకర్ బుధవారం తన తీర్పులో వీటిని స్పష్టంగా పేర్కొంటూ అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఈ 5గురు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు తన తీర్పులో వెల్లడించిన స్పీకర్ ఒక్కొక్కరిపైన విడివిడిగా తీర్పు కాపీని చదువుతున్న సందర్భంలో ఆ విషయాలను ప్రస్తావించారు. ఈ తీర్పు కాపీలను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు లెజిస్లేచర్ వెబ్సైట్లో ఉంచినాడినా. ఏమవుతుంది? ఇంతసేపు వస్తుంది ఇది, మొత్తం మంది ఉన్నాయి దాంట్లో. ఇక్కడ కింద మన కొరుట్ల ఎమ్మెల్యేను వివేకానంద కుత్బుల్లాపూర్ 10 మంది అనర్హత పిటిషన్లపై ఇంత సాగిందే, మొత్తం సాగి లాస్ట్ కు వీడికి వచ్చింది. తీర్పు రాగానే కడియం వివరణ వాళ్ళు మాట్లాడుతున్నారు. స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు పోతాం, పోండి, న్యాయ పోరాటం చేస్తాం, వదిలేదు లేదు. కేపీ వివేకానంద ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆత్మహత్య చేసుకోవాలి, కల్వకుంట్ల సంజయ్. మరి నువ్వు చేసుకుంటావా? అప్పుడు నువ్వు కూడా జంప్ అయినావుగా. ట్రిబ్యునల్ చైర్మన్గా అసెంబ్లీ స్పీకర్ పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఏం కాదని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ మాటలు ఇప్పుడు స్పీకర్ తన తీర్పులో చెప్పారు. స్పీకర్ తీర్పు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తాం, న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు న్యాయ పోరాటం చేస్తే ఎలక్షన్లు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఊరుకునేది లేదన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్తో కలిసి కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడారు. కేవలం 5గురిపైనే స్పీకర్ తీర్పు ఇచ్చారని మిగతా 5గురి గురించి అడిగితే సరైన సమాధానం లేదని దుయ్యబట్టారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ కు నోటీసులు ఇచ్చిన వాళ్ళు ఇంకా స్పందించలేదు. నోటీస్ ఇచ్చినా వాళ్ళు ఇంకా స్పందించలేదు. వారిని అనర్హులుగా ప్రకటించాలి. జడ్జిమెంట్ కాపీ అడిగితే ఇవ్వలేదు, త్వరలోనే అప్లోడ్ చేస్తామని చెప్పారు అని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆత్మహత్య చేసుకోవాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
అన్నారు. జడ్జిమెంట్ ఆర్డర్ కాపీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి వచ్చిందని అక్కడే తీర్పును ఎక్కడో నిర్ణయం చేశారని ఆరోపించారు. మరి దీనిపైన హరీష్ రావు ఏమంటున్నారు చూద్దాం. స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి మచ్చ హరీష్ రావు అంటా ఉన్నారు. ఇది రాజ్యాంగాన్ని కాలరాయడమేనన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలను దిగదార్చడం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఇది సిగ్గుచేటని, ప్రజాస్వామ్యానికి చెరగని మచ్చ అని తెలిపారు. ప్రజాస్వామ్య సూత్రాలకు దెబ్బతీసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సేవ్ ది కాన్స్టిట్యూషన్ అని నినాదాలు స్పీకర్ ఇచ్చిన తీర్పుతో తేలిపోయిందని బుధవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన ఫిరాయింపు చట్టం నియమాలను స్పీకర్ పక్కన పెట్టారని విమర్శించారు. అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగాన్ని కాలరాయడమేనన్నారు. ఢిల్లీలో రాజ్యాంగ నైతికతపై గొప్ప ఉపన్యాసాలు ఇస్తూ తెలంగాణలో మాత్రం అదే రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టారని పేర్కొన్నారు. సేవ్ ది కాన్స్టిట్యూషన్ నినాదం కేవలం మాటలకే పరిమితమైందన్నారు. ఇక ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు ఎవరు వినోద్ కుమార్ చెప్తా ఉన్నారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు స్వయంగా ఎమ్మెల్యేలే చాలా సందర్భాల్లో చెప్పారని గుర్తు చేశారు. కానీ స్పీకర్ మాత్రం పార్టీ మారలేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇక పార్టీ ఫిరాయింపులపై పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేయాలని, 10వ షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వినోద్ కుమార్ అంటే ఓకే, వినోద్ కుమార్ సరే. ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు రాజ్యాంగ హత్య అంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేశారంటున్నారు బీజేపీ చీఫ్ రామచందర్ రావు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకున్న ఆ నిర్ణయం రాజ్యాంగ ప్రజాస్వామ్య హత్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుతామని చేతిలో ఆ పుస్తకం పట్టుకుని దేశమంతా తిరుగుతున్న కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో మాత్రం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, ఇప్పుడు ఆ పార్టీనే చట్టానికి రాజ్యాంగానికి ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తుందన్నాడు. మీరు గట్లనే చేసిండ్రు, వాళ్ళు గట్లనే చేస్తున్నారు. రాజ్యాంగాన్ని ఫస్ట్ ఈ లక్ష్మణ్ను, ఈయనను, ఆ కిషన్ రెడ్డిని, వీళ్ళందరినీ సాగా నమ్ముతా భారతీయ జనతా పార్టీ బాగుపడుతుంది. లేదంటే వెయ్యి గెలవరా అండి మీరు? 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు ఉండి ఒక 1000 సర్పంచ్ గెలవరా మీరు? పోడైపోను. ప్రజాస్వామ్యం కూని సుప్రీంకోర్టు రాజ్యాంగంపై రాహుల్కు గౌరవం లేదు అంటున్నారు కేటీఆర్. అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలువున కూని చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానాలపైనే కాకుండా రాజ్యాంగం పైన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం గౌరవం లేదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు ఇప్పుడు వీళ్ళది ఏమైపోయింది తెలుసా శేఖర్? బీఆర్ అయిపోయింది కదండి, పదవి కదా. ఇక మేము ఆడిందే ఆట, పాడిందే పాట. ఇదంతా బీజేపీతో లోపాయికార ఒప్పందం. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీతో లోపాయికార ఒప్పందాలు నడిచినాయి. వాస్తవం ఇది 100%. 100% చెప్తున్నా మేము. లేదంటే 10 మంది ఎమ్మెల్యేల పైన కంపల్సరీ పడుతుంది. ఇప్పుడు వాళ్ళ వెస్ట్ బెంగాల్లో ఏమో ముకుల్ రాయ్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గెలిచి తృణమూల్ కాంగ్రెస్ పోతేనేమో అనర్థ పిటిషన్ పడుతుంది. ఆడ డైరెక్ట్ సుప్రీంకోర్టే తీసేస్తుంది. సుప్రీంకోర్టు కాదు, అక్కడ హైకోర్టు వేస్తుంది. హైకోర్టు వెస్ట్ బెంగాల్ హైకోర్టు వేస్తుంది. ఇక్కడేమో మన పైన పడలేదంటే కాంగ్రెస్కు బీజేపీకి మిలాఖాత్ ఉన్నట్టే కదా. దీంట్లో ఏం దొంగలరా నాయన మీరంతా? మళ్ళీ బయటకు వచ్చినట్టు తిట్టినట్టు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు కదరా నాయన. హైకోర్టును, సుప్రీంకోర్టును కూడా మోసం చేస్తున్నారు కదరా మీరు. మీ ఇంట్లో మన్ను పడుడేనా? ఇక స్పీకర్ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందే. ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం ఆశ్చర్యకరం అని చెప్పేసి అంటే మీరు అప్పుడు చేయలేదు, అప్పుడు దొంగలానే కదా మిమ్మల్ని ఎన్నుకునేది. మీరు కూడా దొంగలైతే పీకడానికి ఇంకా మీరు మళ్ళీ వాళ్ళ చరిత్ర చెప్తారు. ఇక వాళ్ళ చరిత్ర చెప్తాడు మా ఆదిశీన్ అన్న. వాళ్ళు దొంగలానే అన్నా మిమ్మల్ని ఎందుకున్నది. స్పీకర్గా పనిచేస్తాక పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఎట్లా సిగ్గు లేదో. ఇప్పుడు మళ్ళీ ఈయనున్నాడు కదా బాత్రూమ్ లా, బయట పక్కన పెట్టి సీనన్నా బాత్రూమ్కి అయినప్పుడు బాత్రూంలో అద్దం ఉంటుంది కదా, ఒకసారి చూసుకో ఇట్లా నీ ముఖం తూ అని ముఖం. ఎందుకు బతుకుతున్నారు ఈ బతుకు? ఈయన మల్లురావు ఎంపీ ఫిరాయింపుల ఆరోపణలో వాస్తవం లేదట. సీఎం హోదాలోనే రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. కలితే కదా మరి కండువాలు ఎందుకు వేసుకున్నారు?
పేపర్లలో స్టేట్మెంట్లు వచ్చినాయి కాదు ఇగో దీన్ని ఏ చెప్పుతో కొట్టాలి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరకపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, సంజయ్, తెల్లం వెంకట్రావు వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి ఇప్పుడు? ఇంకా మళ్ళీ కడియం శ్రీ గారు ఉన్నాడు అలా వేరే దాంట్లో ఏ చెప్పుతో కొట్టాలి? కడియం శ్రీ గారి ఏకంగా దానం నాగేందర్ ఏమో బీఫామ్ మీదే పోటీ చేసిండు కదా, చేసిండు సికింద్రాబాద్. ఇంకా మేము కండువలే 3 రంగుల జెండా కప్పిల్లా మీకు? మీరు మొత్తం ఏంది ప్రపంచ కప్పు కొట్టిళ్ళు, అథ్లెట్లో మీరే ఫస్ట్ వచ్చింది. మా కాళ యాదవ్ అథ్లెటిక్ పోతే ఫస్ట్ వచ్చిండేమో, 3 రంగుల జెండా కప్పిళ్ళు. ఈయనైతే పెద్ద వివాదం. భారతదేశ జెండా ఎవడిపైన కప్పుతారు తెలుసా మీకు? మీకు ఎథిక్స్ ఉన్నాయా కనీసం? ఇంకంతా తెలుసా వీళ్ళకి అసలు? ఫస్ట్ ఒక్కడన్నా చదువుకోవాలి. మారితే 3 రోజులు పెద్ద లొల్లే జగిత్యాల. ఆయన ఢిల్లీ కోడు, ఆయన బుజ్జగించుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు, ఎంత తెలుసా బాబు? రికార్డ్స్ అయిన జీవన్ రెడ్డిని నాశనం చేసేది కదరా మీ ఇంట్లో మన్నువాడ. 5 దోషుల మన్నువాడ. బాధ అనిపిస్తుంది శేఖర్, ఎందుకంటే నిజంగానే వాళ్ళని కాదని మీకు పట్టని చెప్తే మీరు గిట్లా చేసిన తర్వాత ఇక ప్రజాస్వామ్యం ఎక్కడిది, మన ఎక్కడిది? ఒకసారి ఎలక్షన్లకు పోదాం, సర్పంచ్ ఎలక్షన్లకు పోదాం.